అన్న ఆల్రెడీ లేదు 1800 ఆల్రెడీ మెజారిటీతో ఉన్నది అంటేనే మా పార్టీ మళ్ళీ రూలింగ్ లో వస్తుంది అని చెప్పేసి అర్థం. మెజారిటీలో ఉంది కదా. సో ఆ ఏరియాలో ఎందుకు బీజేపీని వచ్చేసి ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అక్కడ మేమిచ్చే విద్యా వైద్యం అనేది అందరికి కావాల్సిన అవి ఎవరికైతే మనందరికీ కావాల్సింది విద్యా వైద్యం, దాని మీదనే ఖర్చులు ఎక్కువ అవుతున్నది. అది ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ బీజేపీ వల్లనే వచ్చేసి ఢిల్లీలో ఈ ప్రభుత్వం ఓడిపోయింది తప్ప అది ఈవీఎం మిషన్స్ ద్వారా రియల్ గా పోటీగా చూసుకుంటే మాత్రం 100%. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మనం చూసుకున్నాం గ్రామ పంచాయతీలలో ఎందుకు గెలవట్లేదు? 5% కూడా వాళ్ళు ఓటింగ్ చేయలేకపోతున్నారు. రూలింగ్ లో ఉన్న పార్టీ బీజేపీ ఎందుకు చేయలేకపోతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది వీళ్ళకు ఓన్లీ ఈవీఎం మిషన్స్ ఉంటే మాత్రమే వీళ్ళకు సాధ్యమవుతుంది గెలుపు. లేకపోతే బ్యాలెట్ పేపర్స్ పెట్టమని చెప్పండి, వాళ్ళు ఓడిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2 times కేజ్రీవాల్ గారు వచ్చేసి అక్కడ రూలింగ్ చేశారు. ఎలాగైతే మన ఇంట్లో మనం ఎలా గెలవాలనుకుంటామో ఆయన సెంటర్ లో ఉన్నాడు కాబట్టి ఏమి సామర్ భేద దండోపాయాలు ఉపయోగించేసి అక్కడ ఓడించడానికి 3వ ప్రయత్నం చేశాడు, ఓడించాడు తప్ప రియాలిటీగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఎలాగైతే ఈయన ఇంప్లిమెంట్ చేసినా ఎడ్యుకేషన్ హెల్త్ అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? చేయలేకపోతున్నారు. ఇప్పుడు జనాలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని మనం ఏ ఛానల్ చూసినా తెలుస్తూనే ఉంది. ఢిల్లీలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అలాగే పంజాబ్ లో కూడా ఆల్రెడీ ఏంటిది సీఎం గారు భగవంత్ మాన్ గారు వచ్చేసి ఎలా వచ్చేసి ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విన్నింగ్ లో ఉన్నది, ఇప్పటికీ విన్నింగ్ లో ఉంది. ఎందుకు వచ్చేసి బ్యాలెట్ పేపర్ పెడితే వీళ్ళు గెలవలేరు అనేది వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు కదా. ఓన్లీ ఈవీఎం మిషన్ ద్వారానే బీజేపీకి సాధ్యమవుతుంది తప్ప నార్మల్ గా సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా పంజాబ్ అనేది రూలింగ్ లోనే ఉంటది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పంజాబ్ రూలింగ్ లోనే 100% ఉంటది. అది మేము గ్యారంటీ ఇస్తున్నాం అన్న. రూలింగ్ లో వచ్చేసి సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ అనేది 11 సంవత్సరాలుగా రూలింగ్ లో ఉంది. అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కాలేదు. లాస్ట్ టైం ఫైనల్ గా ఏంటిది మా కేజ్రీవాల్ గారిని వచ్చేసి ఇరికించారు తప్ప వాళ్ళు సెంట్రల్ పోస్ట్ వాళ్ళదే ఉంది కదా, హోమ్ మినిస్టర్ అతనే కదా. మరి ఎలా వచ్చేసి ఆ 100 కోట్ల స్కామ్ అని చెప్పినప్పుడు ఎలా వచ్చిందని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఇప్పటిదాకా దాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? ఊరికే మా పార్టీ నాయకులను ఏంటిది బలోపేతం చేసుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా వాళ్ళను వాళ్ళ పార్టీలో మార్చుకోవడానికి భయభ్రాంతులకు గురి చేస్తూ 3 సంవత్సరాలు సత్యనారాయణ జయంతి గారిని కూడా పెట్టారు.